గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజీజ్ గర్డ్ ఇదేంటంటే ఒక మోడర్న్ డిజీజ్ లాగా మారిపోతుంది. ఎందుకంటే ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల మనం తీసుకున్న ఆహార పదార్థాల వల్ల గర్డ్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంది. గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజీజ్ అనేది మన గ్యాస్ట్రోఈసోఫేజియల్ జంక్షన్ దగ్గర యాసిడ్ అనే పొట్టలో ఉన్నటువంటి యాసిడ్ ఎప్పుడైతే ఈసోఫేగస్లోకి వచ్చేస్తూ ఉంటుందో ఈ గర్డ్ అనే డిజీజ్ వస్తూ ఉంటుంది. చాలామందికి ఈ రిఫ్లెక్స్ వచ్చే వాళ్ళందరికీ హైటస్ హెర్నియా ఉండాల్సిన అవసరం లేదు, కానీ వాల్వ్ అనేది చాలా లూజ్గా ఉండటం వల్ల, లేకపోతే ప్యాట్లెస్గా ఉండటం వల్ల, లేకపోతే స్టమకే థొరాక్స్లోకి వెళ్ళిపోవటం వల్ల ఇలాంటి గర్డ్ అనే సిమ్టమ్స్ అధికంగా వస్తూ ఉంటాయి. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే హ్యాబిట్స్, చాలామందికి ఏంటంటే ఒక అపోహ ఉంది, ఏంటంటే ఈ మన పొట్టలో ఉన్నటువంటి యాసిడ్ మనం బయటకు తీసేస్తే అది వాలంటరీగా వాంతి చేసేసుకుంటే చాలా మనం పిత్తం బయటకు తీయటం వల్ల చాలా హెల్తీగా ఉంటామని. అది చాలా మూఢ నమ్మకం, చాలా బ్యాడ్ హ్యాబిట్ కూడా. ఎప్పుడైతే యాసిడ్లో ఉన్నటువంటి అంటే యాసిడ్ మన ఈసోఫేగస్కి వస్తుందో మనం అనవసరంగా ఆ జంక్షన్ మనమే డైలేట్ చేస్తున్నాం కాబట్టి యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఇంకా అధికంగా పెరగటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అన్హెల్తీ హ్యాబిట్ చేయటం చాలా మంచిది కాదు. అనవసరంగా తేపులు తీయటము, కావాలని వాంతి చేసుకోవటము, అలాంటి సిమ్టమ్స్ను అవాయిడ్ చేయడం చాలా చాలా అవసరం. మన మోడర్న్ లైఫ్ స్టైల్లో మనం తీసుకునే ఆహార పదార్థాలు బరువు పెరగటం, ఎప్పుడైతే బరువు పెరుగుతామో ఫ్యాట్ డిపాజిషన్ అబ్డామిన్లో పెరగటం వల్ల, పొట్ట పెరగటం వల్ల, పొట్టలో ప్రెషర్ పెరగటం వల్ల ఈ హైటస్ అనేవి లాక్స్గా అవ్వటం వల్ల గర్డ్ అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. అందుకని ఒబిసిటీ అండ్ గర్డ్ చాలా స్ట్రాంగ్ రిలేషన్ ఉంటుంది. మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు అంటే అది స్మోకింగ్ కానీ, లేకపోతే కెఫీన్ కానీ, ఇలాంటివి చాక్లెట్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ ప్రెషర్ని తగ్గించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆ స్ఫింక్టర్ రిలాక్సేషన్ వల్ల కూడా యాసిడ్ రిఫ్లెక్షన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. మనకు ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో సెడెంటరీ అయిపోయి ఎక్కువగా గంటలు కూర్చొని పనిచేస్తూ యాక్టివిటీ లేనప్పుడు స్టమక్లో స్టేసిస్ వల్ల కూడా ఈ రిఫ్లెక్స్ పెరుగుతూ ఉంది. ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో చాలా వరకు అంటే డెస్క్ జాబ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా యాక్టివిటీ తగ్గిపోవటం వల్ల కూడా ఏమీ కారణం లేకుండా కూడా ఈ రిఫ్లెక్స్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే టైట్ అబ్డామినల్ క్లోతింగ్స్ కానీ, అంటే ఇప్పుడు బరువు పెరుగుతున్నారు కానీ టైట్ క్లోతింగ్స్ వేసుకోవటం వల్ల కూడా పొట్ట అబ్డామినల్ ప్రెషర్ పెరిగి ఇలాంటి గర్డ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల ఇంతకుముందు మనకు డియోడనల్ అల్సర్స్ వచ్చాయి, కానీ ఈ మధ్య కాలంలో మనం సెడెంటరీ అయిపోయాం కాబట్టి రిఫ్లెక్స్ అనేవి ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఈ గర్డ్ కండిషన్స్ మనం తగ్గించుకోవాలి అనుకుంటే మనం లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవాలి, అధికంగా బరువు పెరగకూడదు. అంటే అదేవిధంగా యాక్టివిటీ బాగా చేయటం వల్ల బౌల్ ఇంటెస్టైనల్ మోటిలిటీ పెరగటం వల్ల ఈ రిఫ్లెక్స్ తగ్గటానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే ఈ రిఫ్లెక్స్ అధికంగా వచ్చి యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల ఈసోఫేజైటిస్, బ్యారెట్స్ ఈసోఫేగస్ అంటాము. బ్యారెట్స్ ఈసోఫేగస్ అంటే ఇట్స్ ఒక రక ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్. అలాంటిది రాకుండా ఉండాలి అనుకుంటే ఈ రిఫ్లెక్స్ని మన ఎర్లీ కండిషన్లోనే మనం ఐడెంటిఫై చేసి దాన్ని తగ్గించుకోవాలి. చాలా వరకు ఇప్పుడు అవైలబుల్ మెడిసిన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల ఈ రిఫ్లెక్స్ని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని కండిషన్స్లో ఎప్పుడైతే ఈ రిఫ్లెక్స్ మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా ఈ రిఫ్లెక్స్ అనేది ఎప్పుడైతే హైటస్ హెర్నియా లాంటి కండిషన్స్ దీనికి ముడిపడి ఉంటుందో దానికి సర్జికల్ ఆప్షన్స్ కూడా మనం ఇవ్వటం జరుగుతూ ఉంటాయి. ఎవరికైనా కానీ ఈ రిఫ్లెక్స్తో సివియర్గా బాధపడుతున్న వాళ్ళకి మానోమెట్రీ అనే స్టడీ చేయడం జరుగుతుంది. ఈ మానోమెట్రీలో ఏం చేస్తామంటే లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ ప్రెషర్ ఎట్లా ఉంది, మన ఈసోఫేజియల్ మొటిలిటీ ఎట్లా ఉంది అని స్టడీ చేసి వీళ్ళకి ఎటువంటి రిఫ్లెక్సెస్ అంటే 24 hour pH మానిటరింగ్ వల్ల రోజంతా ఎన్నిసార్లు వీళ్ళు రిఫ్లెక్స్ వస్తున్నాయి, వీళ్ళకి సర్జరీ చేయటం వల్ల ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా అని చూసి ఒక సర్జికల్ ఆప్షన్స్ కూడా చేయడం జరుగుతూ ఉంటాయి. ఈ సర్జికల్ ఆప్షన్స్లో నిసన్స్ ఫండోప్లైకేషన్ అనే మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఈ ట్రీట్మెంట్లో ఏంటంటే మన ఈసోఫేగస్ లోవర్ పార్ట్ ఆఫ్ ది ఈసోఫేగస్ని అంతా కూడా ఈ హైటస్ హెర్నియా అంతా కరెక్ట్ చేసి లెంథనింగ్ ఆఫ్ ది ఈసోఫేగస్ అంటే ఈసోఫేగస్ లెంథన్ చేసేసి మన స్టమక్ని అంతా కూడా తీసుకొచ్చేసి ఈసోఫేజ్ చుట్టూ వ్రాప్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఎప్పుడైనా మన ఆహారం తీసుకున్న తర్వాత స్టమక్ కాంట్రాక్షన్స్తో పాటు ఈ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి ఈ రిఫ్లెక్స్ అనేది తగ్గిపోతుంది. ఈ రిఫ్లెక్స్ తగ్గిపోవటం వల్ల మెడిసిన్స్ కూడా ఏమైనా వాడాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా సివియర్గా గర్డ్ ఉండి హైటస్ హెర్నియా కూడా ఉన్న వాళ్ళకి మనకు ఈ సర్జికల్ ఆప్షన్ నిసన్స్ ఫండోప్లైకేషన్ వల్ల టోటల్గా అంటే ఈ రిఫ్లెక్స్ అనేది టోటల్గా మనం సాల్వ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మందులు కూడా వాడాల్సిన అవసరం ఉండదు.
ఒక 10% ఆఫ్ పాపులేషన్స్లో లో డోస్ ఆఫ్ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది, కానీ మెజారిటీ ఆఫ్ దెమ్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. కానీ కొంతమందికి ఎవరికైతే ఎండోస్కోపీ చేసినప్పుడు బ్యారెట్స్ ఈసోఫేగైటిస్ ఉంది అని తెలుస్తుందో ఇలాంటి వాళ్ళు రెగ్యులర్గా ఈ బ్యారెట్స్ ఈసోఫేగస్ ఏమైనా మ్యాలిగ్నెన్సీగా ట్రాన్స్ఫర్ అవుతుందా అని రెగ్యులర్గా ఎండోస్కోప్ చేసుకొని వాళ్ళు సర్వేలెన్స్లో ఉండటం బెటర్. ఎందుకంటే ఈ బ్యారెట్స్ ఈసోఫేగైటిస్ అనేది మ్యాలిగ్నెంట్ ప్రీ కండిషన్ కాబట్టి మ్యాలిగ్నెన్సీ అవ్వకుండా ఒకవేళ వచ్చినా తొందరగా కనుక్కోవడం కోసం మనం రెగ్యులర్గా ఎండోస్కోపీ ఎవాల్యుయేషన్ చాలా చాలా అవసరం. గర్డ్ అనే ప్రాబ్లమ్ని తొందరగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, స్ట్రెస్ రిడక్షన్, స్లీప్ వల్ల ఇది తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, వెయిట్ పెరగకుండా, అడల్టేటెడ్ డైట్, అది ఫ్యాటీ ఫుడ్ తీసుకోకుండా హెల్తీ డైట్ ఉండటం వల్ల, హెల్తీ స్ట్రక్చర్ ఉండటం వల్ల కొంతవరకు ఈ రిఫ్లెక్స్ని మనకు రాకుండా అవాయిడ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.